హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నా. అది కూడా BMW GS 310. టైం వచ్చేసి 5:01 అయింది. ఎక్కడికి వెళ్తున్నాం తెలియదు. దారిలో ఫిక్స్ అవ్వాలి. చలో ఇంత పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నాం. ఓ ప్లేస్కి తీసుకెళ్తా అన్నాడు మా ఫ్రెండ్. అది ఎక్కడో తెలియదు, నన్ను ఫాలోగా అన్నాడు అంతే. సరే అనేసి నేను కూడా వెళ్తున్నా. దారిలో కనుక్కొని ఆ ప్లేస్ ఏదో చెప్తాను. నాకు కూడా తెలియదు సీరియస్గా ఆ ప్లేస్ ఏదో. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అన్నాడు. సో అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మొత్తం చూసుకొని ఒక రౌండ్ కంప్లీట్గా ఆ నేచర్ అదంతా ఉంటుంది అన్నాడు. కానీ పేరు చెప్పట్లేదు వాడు. ఏం పేరు అంటే అసలు చెప్పట్లేదు. సో అటు ఇటు అయ్యి మనకి కొంచెం అలవాట్లేదు. ఒక 10 కిలోమీటర్స్ అట్లా రైడ్ చేస్తే మనకి అలవాటు అయిపోద్ది. ఏదో అక్కడ GT మనదే. అది మావాడు ముందు వెళ్తుంటే వెనకాల ఫాలో అవ్వాలి. ఇప్పుడే మేము వెళ్ళబోయే ప్లేస్ అయితే ఎక్కడికైనా అడిగితే మా ఫ్రెండ్ ఉండి కోహెడా హిల్స్ అని చెప్పినాడు అనమాట. నేను కూడా ఆ ప్లేస్ అనేది విన్నా కానీ ఎప్పుడు పోలేదు. దాని గురించి కూడా ఏం తెలియదు నాకు ఆ ప్లేస్ గురించి. సో అక్కడికి వెళ్ళి అంతా చూసుకొని అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాము. ఈ హైదరాబాద్ సిటీలో అట్లా సన్ రైజ్ చూసే ప్లేస్ ఒకటి ఉంది అంటే నాకు తెలీదు. ఆ ప్లేస్ ఎట్లుంటుంది ఏంది అని అసలు నేను ఇంతవరకు అంటే విన్నా కానీ నేను ఎక్కడ సెర్చ్ చేసింది కానీ అక్కడ ఉన్న ప్లేస్ పిక్స్ చూడడము వీడియోస్ చూడడం అయితే ఇంతవరకు చూడలేదు. ఆ ప్లేస్ ఉందని అయితే విన్నాను. అసలు సీరియస్గా ఆ ప్లేస్ ఏందో నాకు ఇప్పుడు తెలిసింది. అది జస్ట్ వెళ్దామన్నాడు కానీ ఇప్పుడు తెలిసింది ఆ ప్లేస్ అనేది. ఓవరాల్ సర్వీస్ రోడ్ ఇది మొత్తం. ఈ పక్కనంతా సైక్లింగ్ చేసేది. మరి సైక్లింగ్ చేస్తున్నా నాకు ఇంతవరకు అయితే ఎవరు కనపడలే ఇప్పటికి. అంటే ఈ టైం వరకు అయితే ఎవరు కనిపించలే. ఇంత ఎర్లీ మార్నింగ్లో కూడా ఘోరంగా చెమట వస్తుంది లోపల జాకెట్ వేసుకున్నందుకు. చేతులకు కూడా గ్లౌజెస్లో లోపల అంతా చెమటలే వస్తున్నాయి. అంత హీట్ ఉంది. ఇంకా కోహెడా హిల్స్కి 47 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఆ ప్లేస్ ఎట్లుంటుందో చూడాలని నాకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఎక్కువైందనమాట. ఆ పేరు విన్నా కానీ ఆ ప్లేస్ ఏంది ఎట్లుంటుంది అనేసి తెలియదు. సో తెలియకుంటే మీకైనా అంతే కదా, అట్లే అనిపిస్తుంది కదా. నేను మన GTలో కాకుండా ఈ బైక్లో రైడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడు మన GTలోనే కదా వ్లాగ్స్ చేసేది. కొంచెం బైక్స్ కూడా చేంజ్ చేసి వ్లాగ్స్ చేద్దామనేసి అనుకుంటున్నాను. మీరేమంటారు, GTతోనే చేయాలా లేదంటే వేరే బైక్స్తో కూడా రైడ్ చేసి వ్లాగ్ చేయాలా అనేది కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ని ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి. నాకు మన ఛానల్కి మన వీడియోస్కి ఒక బూస్టప్ లాంటిది. ఇది ఒక మోటివేషన్ లాగా అనుకోండి. మీరు లైక్స్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నియర్లీ ఇప్పుడు 888 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలోనే ఉన్నా అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఈ హిమాయత్ సాగర్ దగ్గర రోడ్లో మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ రోడ్ ఇది. సో అటు సైడ్ నుంచి వెహికల్స్ వస్తుంటాయి, ఇటు సైడ్ నుంచి మనం వెళ్తుంటాం కదా. సో ఆపోజిట్ డైరెక్షన్లో కూడా వెహికల్స్ వస్తుంటాయి పెద్ద పెద్దవి. అదో మాట్లాడుకుంటూనే వచ్చేసింది చూడండి, ఇట్లా పెద్ద పెద్ద లారీస్ వస్తాయి. సో లో లైటింగ్లో మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ ఈ రోడ్డు. అంతా గేమ్స్ ఉంటాయి కదా, స్నేక్ గేమ్ ఉంటుంది కదా, స్నేక్ గేమ్ ఆడినట్టే ఉంటుంది ఈ రోడ్డు అంతా. సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో చాలా అంటే అదిగో అలా అలా వాడు చూడు ఎట్లా వస్తున్నాడు అసలు. చాలా అంటే చాలా కేర్ఫుల్గా రైడ్ చేయాలి ఈ రోడ్స్లో. అసలు ఏ వెహికల్ వస్తుంది ఏంది అనేది చూసుకోకుండా వస్తున్నాడు. మన దరిద్రం కొద్దీ జీటీకి ఫాగ్ ల్యాంప్స్ ఇప్పుడే పనిచేయడం ఆపేసినాయి. అవి అదేందో ఎక్కడన్నా గుంటలలో ఎగిరిస్తే లైట్ పడుతుంది, లేదంటే లైట్ పడట్లే. టైం అట్లుంది. సో ఈ రోడ్డు ఒక్కటి చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా అంటే చాలా చల్లగా ఉంది ఈ చెట్లు ఉన్నందుకేమో. అందుకే చెట్లు పెంచుకోవాలి. చెట్లు పెంచండి అయ్యా, చెట్లు నరికేయొద్దండి, చెట్లు పెంచండి. ఇంటి ముందు ఇల్లు కనిపిస్తలేదని చెట్టు నరికేస్తారు, ఆకులు రాలుతున్నాయని చెట్టు నరికేస్తారు, దోమలు పురుగులు వస్తున్నాయని చెట్లు నరికేస్తారు. ఒక గోడపైకి ఒక కొమ్మ వాలిందంటే చెట్టంతా కొట్టేశారు. అట్లాంటి సీన్స్ నేను చూసిన చాలా వరకు, అందుకే మాట్లాడుతున్నా దాని గురించి. సో సేవ్ ద ట్రీస్, సేవ్ నేచర్. నేను రైడ్ చేసే వీకెండ్ రైడ్స్లో, బ్రేక్ఫాస్ట్ రైడ్స్లో మనకంటూ గ్రూపు అదంతా ఏం లేదు. వెళ్తే సోలాగా వెళ్తా, లేదంటే ఇట్లా 2-3 ఫ్రెండ్స్ తీసుకొని వెళ్తా అనమాట. అంతకుమించి గ్రూప్ అయితే ఏం లేదు నాకు. ఎవరు కూడా ఎక్కువ కాంటాక్ట్లో కూడా లేరు నాకు. సో ఉన్నారు కానీ ఫ్రెండ్స్ అంతా కర్నూలులో ఉన్నారు, హైదరాబాద్లో అయితే అంత లేరు. ఇక్కడ మా వాళ్ళు వాళ్ళ వర్క్స్లో, వాళ్ళ ఐటీ జాబ్స్ దానిలలో బిజీగా ఉంటారన్నమాట. వాళ్ళకి దొరికే 2 days ఆఫ్లోనే, వీక్ ఆఫ్లోనే ఏదో ఇట్లా ప్లాన్ చేస్తుంటాం చిన్న చిన్నగా. అట్లే కానీ రైడ్స్కి పెద్ద పెద్ద గ్రూప్స్ ఒక 10 మంది వెళ్ళడం, ఒక 6 members 7 members వెళ్ళడం అట్లాంటిది అయితే ఏం లేదు ఇంతవరకు అయితే. సో తొందరలోనే ఏదన్నా ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ గ్రూప్లో 10K ఫాలోవర్స్ ఇన్స్టాలో అయితే ఒక గ్రూప్ క్రియేట్ చేసి, సో రైడ్స్కి ఎక్కడికన్నా వెళ్తే దానికి కంప్లీట్ బాధ్యత నేను తీసుకునేలాగా ట్రై చేసి రైడ్స్కి అయితే తీసుకెళ్తా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి. ఇంత పొద్దున్నే జాకెట్ వేసుకున్న లోపల మొత్తం చెమటనే. ఇంకా జాకెట్ తీసేసి రైడ్ చేస్తున్నా. మా ఘోరంగా పడుతుంది చెమట, వెనక మొత్తం తడిచిపోయింది. ఇంకా 40 ఉంటుందేమో ఇక్కడ నుంచి. ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి వెళ్తున్నాము. ఇదంతా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన, చాలా రోజులు కాదు చాలా నెలల తర్వాత, చాలా మంత్స్ అయింది ఈ రోడ్డుకు వచ్చేసి. నేను MBA చేసేటప్పుడు వచ్చిన, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చిన. ఇది 3rd time ఈ రోడ్లో రావడం బైక్లో. 4 months బ్యాక్ ఒక బైకర్స్ అందరిది ఈవెంట్ ఉంటే వచ్చిన అనమాట. మళ్ళీ 4 months తర్వాత ఇదే రోడ్డుకు వచ్చిన. ఏమంటారు నవంబర్లో అనుకుంటా నేను వచ్చింది. గ్రూప్ రైడ్ అని ఒక బ్లాగ్ పెట్టిన, ఆ బ్లాగ్లో మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చిన అనమాట ఈవెంట్కి. ఎంత త్వరగా వెళ్దామంటే సన్ రైజ్ కూడా అయిపోయింది. మన టైం అట్లుంటుంది, ఏం చేస్తాం. ఎంత పొద్దున్న లేచినా, ఎంత తొందరగా రైడ్ స్టార్ట్ చేసినా కూడా సన్ రైజ్ కూడా అయిపోయింది. అదిగో అక్కడ సన్ కూడా కనిపిస్తున్నాడు చూడండి. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. కరెక్ట్ మిడిల్లో స్ట్రైట్గా మనకు సూర్యుడు ఉన్నాడు, మొత్తం చెట్లు, స్ట్రైట్ రోడ్డు. ఇదే ఊపులో 103 స్పీడ్ మనది. రూట్ అయితే ఉంది. ఇదే అన్నమాట రూటు. ఓ ఇక్కడ టెంపుల్ ఉన్నట్లుంది పైన, మేబీ రామాలయం అనుకుంటా.
లేదా హనుమాన్ టెంపుల్ అన్నా ఉండాలి. సో ఈ లైట్ ఇట్లా స్ట్రీట్ లైట్ పై వరకు ఉన్నట్లున్నాయి. సూపర్ ఉంది ప్లేస్ ఇది. ఉడతావు చూడండి ఎంత హైట్ ఉందో. రోడ్డు అయితే ఉంది. హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట ఇక్కడ. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏదో షాప్ కూడా ఉన్నట్టుంది. బైక్స్ ఇక్కడే స్టాప్ చేయాలా? పైకి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. బైక్స్ కింద పార్క్ చేయాలన్నారు. చూడండి ఎంత నీట్గా బ్యాగులు చెక్ చేసుకొని బ్యాగ్లో ఉండే ప్రసాదం అంతా తినేస్తుంది. హాయ్. ఇప్పుడే వ్యూ పాయింట్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దామని స్టార్ట్ అవుతున్నాం. వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇక్కడ నుంచి. అటు సైడ్ ఒక రూట్ ఉంది కానీ కాకపోతే అక్కడికి వెళ్ళని లెవెల్. అదేదో ఒక అతను ఏదో స్టంట్లు చేసి అక్కడ నుంచి దూకి చనిపోయాడు అనేసి. సో ఇటు సైడ్ పైన స్టెప్స్ ఎక్కి అటు అయితే వెళ్ళండి. ఆ లాస్ట్ వ్యూ పాయింట్ అయితే వద్దు అన్నారు. అక్కడ లాస్ట్ ఎడ్జ్కి ఒక రాయి ఉంటుంది అనమాట పెద్దది. దానిపైన ఉండి ఫొటోస్ దిగుతుంటారు. సో మేబీ అట్లా ఏమన్నా స్టంట్లు చేసి కింద పడి ఉండొచ్చు. సో ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోతులు అయితే ఘోరంగా చెక్ చేస్తున్నాయి బ్యాగులన్నీ. చాలా హైట్ వచ్చేసినాం. అక్కడ ఉంది హైవే. ఈ బైక్ది యాక్షన్ చాలా స్మూత్గా ఉంది. సో ఇంచుమించు హిమాలయన్ అండ్ ఇది రెండు ఒకటే యాక్షన్ ఇస్తున్నాయి. చాలా స్మూత్ ఉంది. సీట్ జీటీది చాలా హార్డ్. ఆఫ్ రోడ్లో మాత్రం అసలు వల్ల కాదు జీటీలో డ్రైవ్ చేయాలంటే. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఈ దగ్గర ఎటు సైడ్ అన్నా మంచి హోటల్స్ లేదంటే రోడ్ సైడ్ టిఫిన్స్ ఉంటాయి కదా, అందులో అయితే టేస్ట్ బాగుంటుంది. మరి రెస్టారెంట్స్ అట్లాంటి దానిలో అయితే ఏదో చప్పగా ఉంటుంది. అది తినాలనుకున్నా తినలేము ఇప్పుడున్న ఆకలికి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చింటే ఆ సన్ రైజ్ వ్యూ అయితే చూసేవాళ్ళం. కానీ ఇంకా తెలిసిందే కదా మనది ఎప్పుడైనా కొంచెం డిలే ఉంటుంది అనేసి. ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకు, అది బాగుంది. కాకపోతే ఆ లాస్ట్ కూడా వెళ్ళనిచ్చింటే బాగుంటుండే. సో ఇంకా వాళ్ళు లేదు ఖచ్చితంగా అసలు వెళ్ళకూడదు అది ఇది అనేసరికి ఇంకా ఎందుకులే అనేసి మేము కూడా లైట్ తీసుకున్నాం. ఇంకా ఉన్న వ్యూతోనే అడ్జస్ట్ అయిపోయి చూసుకొని వచ్చేసినాం అనమాట.
సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇంకా రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇక్కడే ఉడిపి రెస్టారెంట్లో తిన్నాం అన్నమాట. ఇంకా స్ట్రైట్గా రూమ్కి వెళ్ళిపోవడమే. చాలా రోజుల తర్వాత బయట టిఫిన్ చేసిన పూరి తిన్నా నేనైతే. టేస్ట్ కూడా బాగుంది, ఓకే ఓకే. బట్ ఏంటంటే నేను ఎక్కడ బయట టిఫిన్ చేసినా కూడా నేను పూరీనే తింటాను. ఎందుకంటే ఎక్కడైనా అది మైదా పిండినే కదా, సేమ్ ఉంటుంది. సో అప్పుడప్పుడు వేడిగా చేసేస్తారు కాబట్టి ఎక్కడ బయట టిఫిన్ చేయాలన్నా జర్నీలలో కానీ పూరీనే తింటా. అది కూడా హెవీ కాదు. వాళ్ళు ఒకవేళ 3 ఇస్తే దాంట్లో 2 తింటా, ఇంకొకటి షేర్ చేసుకుంటాం ఫ్రెండ్తో. సో పూరి నేను ఎక్కడ పోయినా టిఫిన్ అయితే చేసేది. బయట చేస్తే రేర్ కేసెస్లో దోశ అనమాట. దోశ తింటే ఏంటంటే కొంచెం ముబ్బు ఎక్కుతుంది, నిద్ర వచ్చేస్తుంది దోశ తింటే. ఓ బళ్ళు పడుతున్నట్టున్నారు ఇక్కడ. ORR టోల్ రోడ్. ఈ 10 o'clockకే ఘోరంగా ఉంది ఎండ. అందులో ఈ హెల్మెట్ పెట్టుకున్నందుకు బ్లాక్ హెల్మెట్ కాబట్టి వేడంతా లోపలికి లాగేస్తుంది. అసలు డిహైడ్రేట్ అయిపోతున్నా ఘోరంగా. ఇంకా హాఫ్ అన్ అవర్లో రూమ్కి అయితే వెళ్ళిపోతాం. సో మీరు కూడా ఎండలో అట్లా రైడ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎండలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. డిహైడ్రేట్ కాకుండా కొంచెం అప్పుడప్పుడు వాటర్ తాగుతూ రైడ్ చేయండి. మార్నింగ్ మనం వచ్చిన రూట్ ఇదే. ఆ లారీస్ అన్నీ స్పీడ్గా వచ్చినాయి కదా, ఆ రూట్ ఇదే. కాకపోతే డే టైంలో కన్నా నైట్ టైం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లో. ఫైనల్గా ఈ వీకెండ్ అయితే ఇలా ఒక రైడ్ వేసిన చిన్నది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకా హాఫ్ అన్ అవర్లో రూమ్కి వెళ్ళిపోతా కాబట్టి బ్లాగ్ కూడా ఇక్కడే క్లోజ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. వీడియోని లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళకంతా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.